హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. నేను మీ సౌందర్య. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టికెట్ టు ఫినాలే రేస్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. బిగ్ బాస్ ఆటను మలుపు తిప్పే ప్రయత్నంలో 12వ వారంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని తీసుకొని వచ్చి నామినేషన్ చేయించారు. 13వ వారంలో మరో మలుపు తిప్పడం కోసం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ని రంగంలోకి దింపారు. వాళ్ళు గత 3 రోజులుగా ఇద్దరిద్దరుగా హౌస్ లోకి వచ్చి టికెట్ టు ఫినాలే రేస్ ని నిర్వహిస్తున్నారు. మొదటి రోజు అఖిల్, హారికలు వచ్చి టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్ కోసం పెట్టిన టాస్క్ లో రోహిణి విన్నర్ అయ్యింది. రెండవ రోజు మానస్, ప్రియాంకలు వస్తే అవినాష్ రెండో టికెట్ టు ఫినాలే కంటెండర్ అయ్యాడు. మూడవ రోజు పునర్నవి, వితికాలు వస్తే మూడో టికెట్ టు ఫినాలే కంటెండర్ గా నిఖిల్ విన్ అయ్యాడు. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 8 టికెట్ టు ఫినాలే రేస్ రోహిణి, అవినాష్, నిఖిల్ మధ్య జరగనుంది. ఈ ముగ్గురిలో ఒకరు టికెట్ టు ఫినాలే గెలిచి నేరుగా గ్రాండ్ ఫినాలేలో అడుగు పెట్టబోతున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉండగా ఇప్పటికే 2 సార్లు బిగ్ బాస్ హౌస్ లోకి మెగా చీఫ్ గా ఎలిమినేషన్ లో ఒకే ఒకసారి నామినేట్ అయి ఆ వారం ఎలిమినేషన్ కూడా అయ్యాడు. కానీ నబిల్ ఇచ్చిన ఎవిక్షన్ షీల్డ్ సహాయంతో సేవ్ అయిన అవినాష్ ఈ టికెట్ టు ఫినాలేలో గెలుపొందినట్టు తెలుస్తోంది. టికెట్ టు ఫినాలే గెలిస్తే నేరుగా ఫినాలేలో అడుగు పెట్టేయొచ్చు. కానీ అవినాష్ ఈ వారం నామినేషన్ లో ఉండటమే కాకుండా లీస్ట్ ఓటింగ్ లో ఉన్నాడు. అవినాష్, టేస్టీ తేజ, విష్ణుప్రియ, పృథ్వీ ఈ నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఓటింగ్ శాతంలో పెద్దగా తేడా లేదు. టాప్ లో ఉన్న గౌతమ్, నిఖిల్లే దాదాపు 70% ఓట్లను షేర్ చేసుకున్నారు. ఇక నబిల్, ప్రేరణలకు మిగిలిన 10% ఓట్లు పడుతున్నాయి. మిగిలిన 20% ఓట్లను మాత్రమే ఈ నలుగురికి పడుతున్నాయంటే ఎలిమినేషన్ అనేది ఎంత ఉత్కంఠంగా మారే అవకాశం ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండినా ఉండొచ్చు. అదే జరిగితే అవినాష్ కి మరింత రిస్క్. కాబట్టి అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచినా కూడా టాప్ 5 లోకి అడుగు పెట్టే అవకాశం అయితే తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. ఈ వారం సేవ్ అయితే మాత్రం అవినాష్ నేరుగా ఫినాలేకి వెళ్లిపోతాడు. అదే జరిగితే అవినాష్ ని కమిడియన్ అంటూ హేళన చేసిన పృథ్వీ టాప్ 5 ఆశలు వదులుకోవాల్సిందే. కేవలం పృథ్వీ మాత్రమే కాదు, విష్ణుప్రియ కూడా టాప్ 5 కి వెళ్లే ఛాన్స్ ని కోల్పోతుంది. ఎందుకంటే నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణలు ఇప్పటికే తమ తమ స్థానాలను ఫిక్స్ చేసుకున్నారు. టాప్ 5 లో ఇక మిగిలింది ఒక్క స్థానమే. కాబట్టి పృథ్వీ, విష్ణుప్రియ, అవినాష్, రోహిణి, టేస్టీ తేజాలలో ఎవరో ఒకరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచి ఎలిమినేషన్ నుంచి సేవ్ అయితే మాత్రం అతనే టాప్ 5 కి వెళ్తాడు. అప్పుడు పృథ్వీ, విష్ణుప్రియ, రోహిణి, టేస్టీ తేజ టాప్ 5 ఆశలు వదులుకోవాల్సిందేనని తెలుస్తోంది. ఇలా రసవత్తరంగా జరుగుతున్న పోటీలో గ్రాండ్ ఫినాలేలోకి ఎంటర్ అయ్యేది ఎవరో తెలియాల్సి ఉంది.